ప్రభుత్వం ఏకపక్షంగా ఏదో టార్గెట్తో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్కి అప్పగిస్తోంది. ఆ టార్గెట్ ఏంటనేది జనానికి అర్థమైంది. ఆ తర్వాత రెండోది, మీడియా వాస్తవాలు చెప్పడం మానేసి అసత్యాలు అర్ధసత్యాలని ప్రాపగేట్ చేసే పనిలో పడింది, ప్రచారం చేసే పనిలో పడింది. ఇదిగో చూడండి, పార్లమెంటు స్థాయి సంఘం పీపీపీనే భేష్ అని చెప్పింది అని రాయడం చూస్తే అవ్వా అని ఆశ్చర్యం వేస్తుంది. హెడ్డింగ్ పెట్టిన తీరు చూస్తే తీరా వీళ్ళు రాసిన బుల్లెట్స్లోనే చూడండి ఎంత కాంట్రడిక్షన్స్ ఉన్నాయో. ప్రైవేటుకి విరుద్ధమైన అంశాలని ఎంత చాకచక్యంగా ప్రైవేటు వల్ల ప్రజా ప్రయోజనాలు ఎలా దెబ్బతింటాయి అనే అంశాన్ని వీళ్ళే రాయక తప్పలా ఇదే ఐటెంలో. కావాలంటే చూడండి మీరు, ప్రైవేటు మెడికల్ కాలేజీలు జిల్లా ఆసుపత్రులతో కలిసి పనిచేసేలాగా చూడాలట. దీనివల్ల ఎంబీబీఎస్ విద్యార్థులకు అవసరమైన క్లినికల్ మెటీరియల్ని అందించడమే కాకుండా ప్రైవేటు మెడికల్ కాలేజీల ఏర్పాటు నిర్వహణ ఖర్చు తగ్గుతుందట. దీనివల్ల వైద్య విద్య వ్యయాన్ని హేతుబద్ధీకరిస్తుందట. అంటే దీని అర్థం ఏంటి? ప్రైవేటు కాలేజీల్లో తగినన్ని ఫెసిలిటీస్ లేవని ఖర్చు ఎక్కువ అవుతుంది అనే విషయాన్ని వీళ్ళే రాస్తూ ఉన్నారు కదా. మరి పీపీపీని ఎలా సమర్థిస్తారు? అక్కడితో అయిపోలా, ఇగో ఇంకా కింద పాయింట్లు కూడా ఉన్నాయి చూడండి. ప్రైవేటు కళాశాలల్లో వైద్య విద్య ఖర్చును తగ్గించడానికి వాటిలో ఏర్పాటు చేసే స్కిల్ ల్యాబ్స్కు అవసరమైన ఎక్విప్మెంట్ యంత్రాలు సబ్సిడీ ధరలో అందించాలట. అదేంటి, మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో బెటర్ అంటారు, మళ్ళీ వాటికి ల్యాబులకు అయ్యే ఖర్చుల్ని స్కిల్ ఎక్విప్మెంట్ని సబ్సిడీలో అందించాలి అని ఎట్లా చెప్తారంటే రెండు పరస్పర కాంట్రాడిక్ట్ అవుతున్న విధానాలు కదా ఇవన్నీ. ప్రైవేట్ బాగుందంటారు, మళ్ళీ ప్రైవేట్ భరించలేదు కాబట్టి ప్రభుత్వం సపోర్ట్ చేయాలని చెప్పిందట. చూడండి, అంటే వాస్తవాల్ని టిల్ట్ చేయటం అక్కడితో అయిపోలా, ఇంకా ఉన్నాయి చూడండి. ఆర్థికంగా బలహీనంగా ఉన్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు కట్టుకునేందుకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయాలి. ఈ స్కాలర్షిప్లకు నిధులను ప్రభుత్వ ప్రైవేటు రంగాన్ని అందించే చందాల ద్వారా సమకూర్చాలి. తద్వారా వైద్య విద్యను అన్ని వర్గాలకు అందుబాటులోకి తేవాలి. చూసారా ఎంత బ్యూటిఫుల్ పాయింట్. ప్రభుత్వం నడపడం కంటే ప్రైవేట్ నడపడం బెటర్ట. ప్రైవేట్లో ఖర్చులు పెరిగిపోయాయని చందాలు వేసుకోవాలట. అంటే ప్రైవేట్లో డబ్బులు గుంజుతున్నారు, ఎక్కువ ఖర్చు అవుతున్నాయని మనమే రాస్తున్నాము, చందాలు వేసుకోవాలట. మరి ఇంతటి దానికి హిందుస్థానీ మేళం అన్నట్టు ఈ మాత్రం దానికి ప్రైవేట్కి ఇవ్వడం ఎందుకు? ప్రభుత్వమే నడపచ్చు కదా. ఎక్విప్మెంట్ లేదని పైన చెప్పాము, ఎక్విప్మెంట్ కొనడానికి సబ్సిడీ ఇవ్వాలి అని తర్వాత పాయింట్లో చెప్పాము, ఇప్పుడు ఫీజులు కట్టడానికి చందాలు వేసుకోవాలట. మరి ఇవన్నీ వేసుకుని ఇంత కంపల్షన్ ఏమొచ్చింది ప్రైవేట్కి అప్పగించాల్సిన అవసరం ఎందుకు? అంటే మనకి ఇష్టమైన నాయకత్వం, మనకి ఇష్టమైన ప్రభుత్వం పీపీపీకి ఇచ్చింది కాబట్టి పీపీపీనే బెటరు అని పార్లమెంటు స్థాయి సంఘం చెప్పేసింది అని జనానికి బ్రెయిన్ వాష్ చేసే ప్రయత్నం ఇదంతా.